అమెరికా సంస్థ యాంథ్రోపిక్ చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు డిజిటల్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక్కడ మానవ ప్రమేయంతో పని లేకుండా స్వతంత్రంగానే ఏఐ మొత్తం అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుందట. అది ఎటువంటి క్లిష్టమైన పని అయినప్పటికీ, ఏ రంగం అయినప్పటికీ. ఎప్పుడైతే యాంథ్రోపిక్ సంస్థ ఈ ప్రకటన చేసిందో అప్పటి నుంచి అంతర్జాతీయంగాను జాతీయంగాను ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి సార్. ఏంటి యాంథ్రోపిక్ సంస్థ? నిజమే. యాంథ్రోపిక్ జనవరి ఎండింగ్ లో ఈ కోవర్క్ కోడ్ అంటే యాంథ్రోపిక్ కోవర్క్, యాంథ్రోపిక్ కోడ్ సో అనే యొక్క 2 ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి, ముఖ్యంగా కోవర్క్. సో దీని ఫలితంగా మన దేశంలోనూ ప్రపంచంలోనూ ఐటీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. మీకు ఉదాహరణకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అంటారు. అంటే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 10 టాప్ ఐటీ కంపెనీల ఎవరేజ్ ప్రైస్ను చూపించేది. ఇప్పుడు సెన్సెక్స్ మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టోటల్ ఓవరాల్ సూచేది 30 బ్లూ చిప్ కంపెనీస్ వాల్యూ అది. అలాగే నిఫ్టీ 50 అంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 50 కంపెనీస్. అలాంటి ఓన్లీ ఐటీ కంపెనీల సూచి నిఫ్టీ అంటే మీకు టీసీఎస్, విప్రో, ఎస్సిఎల్, మీకు ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉంటాయి అందులో. ఆ టాప్ 10 ఐటీ కంపెనీస్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6% పడిపోయింది. 6% పడిపోవడం మామూలు విషయం కాదు. ఇది వన్ ఆఫ్ ది అంటే ఇది జస్ట్ నాట్ కరెక్షన్. మనకు షేర్ మార్కెట్లో పడిపోవడం అనేది కొత్త ఏమీ కాదు. చిన్న వార్త, నెగిటివ్ వార్త ఉన్నా, చిన్న సెంటిమెంట్ కూడా స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది. అందులో మీకు కరెక్షన్ కూడా ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంటే భారీగా షేర్ల విలువ పెరిగాక ఒక స్టేజ్ వచ్చాక ఏం చేస్తారంటే ఆ పొజిషన్ వెకేట్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్ భాషలో. అంటే తాము కొనిపెట్టుకున్న లాభం బాగా పొందిన షేర్లను అమ్ముతూ ఉంటారు. సో దానివల్ల మీకు కూడా ప్రాఫిట్ బుకింగ్ వల్ల షేర్ల ధరలు పడిపోతుంటాయి. సో దట్ ఈస్ కామన్ ఫినామినన్ ఇన్ స్టాక్ మార్కెట్. కానీ ఇది కామన్ ఫినామినన్ కాదు, ఇది అన్యూజువల్ ఫినామినన్. ఎందుకంటే 6% పడిపోయింది, మామూలు విషయం కాదు ఇది. ఒక్క ఇండియన్ ఐటీ కంపెనీల షేర్లే కాదు, మీకు వరల్డ్ ఐటీ కంపెనీల పేర్లు, ఉదాహరణకు గోల్డ్మ్యాన్ సాక్స్, యుఎస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండెక్స్ 6% పడిపోయింది. సో అమెరికాలో కూడా ఐటీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. అలాగే నాస్డాక్ అంటారు, ఇది హైలీ టెక్ కంపెనీలు హెవీగా ఉంటాయి. ఈ నాస్డాక్లో ఇది 3% పడిపోయింది. సో అందువల్ల ఇది ఇండియాలోను గ్లోబల్గాను ఫినామినన్. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే యాంథ్రోపిక్ లాంచ్ చేసిన ఈ ఐటీ మోడల్ యాంథ్రోపిక్ అనే సమస్య కాదు ఇది. ఇప్పుడు మీకు ఈవెన్ ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, మీకు జెమినాయ్, గూగుల్ వీళ్ళు కూడా ఈ రకమైన మోడల్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఇది నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ యాంథ్రోపిక్ అనే ఐటీ కంపెనీ వల్ల కాదు. ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక నూతన ఇన్వెన్షన్ ఇది. దీన్నే డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే అప్పుడున్న ఎగ్జిస్టింగ్ పొజిషన్ మొత్తం వైప్ అవుట్ చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అనే డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. సో ఈ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏం చేస్తుంది, మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. దాన్ని చాట్ బాక్స్ మోడల్ అంటారు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి ఉదాహరణకు నేను ఇప్పుడు ఈరోజు ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ విద్యార్థులకు క్లాస్ చెప్పాలి. నేను అడిగాను దాన్ని, ఐ వాంట్ టు డెలివర్ ఎ లెక్చర్, ఐఎమ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ఎందుకంటే నాకు ఆన్లైన్ ప్రజెన్స్ ఉన్నవాడిని కనుక నేను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చెప్పితే దానికి అర్థమవుతుంది. సో ఐఎమ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ఐ వాంట్ టు డెలివర్ ఎ లెక్చర్ టు జర్నలిజం స్టూడెంట్స్. సో ఐ వాంట్ టు టెల్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ జర్నలిజం లైఫ్, మై ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ జర్నలిస్ట్ టు మై స్టూడెంట్స్, గివ్ మీ ఏ గుడ్ క్యాప్షన్ అని అడిగితే దానికి క్యాప్షన్ ఇచ్చింది. అదే వాళ్ళకి పంపించాను, నావిగేటింగ్ ద చేంజ్ ఇన్ మీడియా ఫ్రమ్ ప్రింట్ టు ప్రైమ్ టైమ్ టు ఇంటర్నెట్ ఏజ్. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ అయింది. సో నావిగేటింగ్ ద చేంజ్ ఇన్ మీడియా ఫ్రమ్ ప్రింట్ టు ప్రైమ్ టైమ్ అని ఇచ్చింది. అది నేను దానికి యాడ్ చేసిన టు ఇంటర్నెట్ ఏజ్ అని ఇచ్చి వాళ్ళకు టాపిక్ పంపించాను. ఇప్పుడు అదే టాపిక్ పైన నేను లెక్చర్. సో ఉదాహరణ ఏంటి ఇక్కడ మనకు అర్థమయ్యేది, నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది. నాకు మనవరాలు పుట్టినప్పుడు మై సన్ అప్పుడే వచ్చింది చాట్ జీపీటీ, కొత్తగా వచ్చి చాట్ జీపీటీ అడిగాడు, ఇట్లా ప్రొఫెసర్ కె నాగేశ్వర్కు మనవరాలు పుట్టారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మనవరాలకు ఏ పేరు పెట్టాలి అని అడిగాను. చూడండి ఎంత అద్భుతంగా అప్పుడే చెప్పిందంటే అక్షర.
మేధ, విద్య, ఇలాంటి పేర్లన్నీ చెప్పింది. సృజన అంటే ఎందుకు చెప్పింది అంటే దాని రీజనింగ్ కూడా ఇచ్చింది. సో నాగేశ్వర్ ఈజ్ known for his journalistic skills, is known for his change in society, పరివర్తన. సో ఇట్లా పేర్లు ఇచ్చింది. అక్షర అంటే నా బ్యాక్గ్రౌండ్కు తగ్గట్టుగా నా మనవరాలు పేరు ఇచ్చింది. తర్వాత నా కొడుకు ఇంకొక అన్నాడు, డూ యూ నో దట్ ఐ హ్యామ్ హిస్ సన్, ఐఎమ్ ఆస్కింగ్ టు సజెస్ట్ నేమ్స్ ఫర్ మై డాటర్ ఓన్లీ అని. అంటే అది ఏమన్నా తెలుసా, ఐఎమ్ ఎ మిషన్, ఐ డోంట్ అండర్స్టాండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. However, if you are Nageshwar's son, you should be proud of your father's accomplishments. అంటే నేను ఒక యంత్రాన్ని, నాకు మానవ సంబంధాలు అర్థం కాదు, నీవు మీ నాగేశ్వర్ కొడుకు అవునో కాదో నాకు తెలియదు, కానీ నీవు గనుక నాగేశ్వర్ కొడుకువే అయితే మీ నాన్న సాధించిన విజయాలతో నువ్వు గర్వపడుతూ ఉంటావు అని చెప్పింది. దిస్ ఈజ్ కాల్డ్ చాట్ జీపీటీ. అంటే ఇప్పుడు జెమినై వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది AI. దాని నుంచి మొదలై ఇమేజెస్ తయారు చేయడం, నానో బనానా అని బ్యూటిఫుల్గా ఇమేజ్ తయారు చేస్తుంది, మీకు వీడియోలు తయారు చేస్తుంది. AI ప్లాట్ఫామ్స్ మనం మాట్లాడేదాన్ని, ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని పక్కకు ఒక AIతో బ్యూటిఫుల్ ఇమేజ్ తయారు చేయొచ్చు, వీడియో తయారు చేయొచ్చు. ఆఖరికి ఇప్పుడు ఈవెన్ హాలీవుడ్ మూవీని తలపించేటువంటి మూవీ కూడా తయారు చేయొచ్చు. నేను చాట్ జీపీటీని అడిగాను, ఐ వాంట్ టు రైట్ ఏ బయోగ్రఫీ బయోగ్రఫీ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని. ఆశ్చర్యం వేసింది. నేను ఏమీ ఇన్పుట్, ఓన్లీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పేరు చెప్పాను. 100 pages బయోగ్రఫీ ఇచ్చింది విత్ చాప్టరైజేషన్. మీరు ఒక్కొక్క చాప్టర్ను డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ లింక్స్ ఇచ్చింది. సో నేను కనుక ఒక 5-6 రోజులు కూర్చుంటే 100 pages బయోగ్రఫీ వస్తుంది. నేను ఏమి ఇచ్చాను దానికంటే, రైట్ ఎ బయోగ్రఫీ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిక్షన్ అని పెట్టాను. పెడితే బ్యూటిఫుల్గా ఒక 100 pages. దెన్ కెన్ యూ కన్వర్ట్ ఇన్ టు ఏ ఫిలిం స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ కూడా ఇచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చింది తెలుసా, అంటే అదొక గ్రామం. ఆ గ్రామంలో అప్పుడప్పుడే సూర్యుడు తెల్లవారుతున్నాడు, పక్షుల కికారావాలతో ప్రశాంత వాతావరణం ఉంది. అప్పుడప్పుడే ఎండ కూడా కొడుతోంది. ఆ ఎండ కిటికీలకెళ్ళి మంచంపై నిద్రిస్తున్న నాగేశ్వర్పై ఆ బిడ్డపై పడుతోంది. ఇంకా ఎప్పుడు లేస్తావురా, సమయమైంది, లేవవారా అంటూ వాళ్ళమ్మ పిలిచింది. కాదమ్మా, రాత్రి లేటుగా పండుకున్నానమ్మా పుస్తకం చదువుతూ, అది చాలా బాగుంది పుస్తకం అని ఆపుకోలేకపోయానమ్మా అన్నాడు. అది ఆ బిడ్డ నాగేశ్వరట. సో ఇంత బ్యూటిఫుల్గా స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్ కూడా ఇచ్చింది. డైలాగ్లే కాదు, దీన్ని వీడియోలో ఇవన్నీ తీస్తుంది. సో ఇదేంటి, ఈ మోడల్ ఏంటి, చాట్ జీపీటీని మనం అడుగుతున్న కొద్దీ అది చాట్ జీపీటీ కావచ్చు, జెమినై కావచ్చు, ఇతర అంటే ఏంటిది, వాట్ ఈస్ దిస్ మోడల్, ఇట్ హెల్ప్స్ యూ, ఇట్ ఈస్ యువర్ అసిస్టెంట్. నువ్వు చెయ్యవన్న పనులన్నీ చేస్తాయి. ఒకప్పుడు మేము యూట్యూబ్ ఛానళ్లకు ట్యాక్స్ కావాలంటే మేమే ఆలోచించి ట్యాక్స్ పెట్టి, ఇప్పుడు ఆలోచిస్తలేము. జస్ట్ గివింగ్ హెడ్లైన్, ఆంథ్రోపిక్ డిజిటల్ కోవర్క్ ఐటీ షేర్స్ ఫాలెన్ అని ఇచ్చి సజెస్ట్ ట్యాక్స్ అంటే మొత్తం సజెస్ట్ చేస్తాను. అవన్నీ కాపీ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం. ఇది అంటే ఏంటి, హ్యూమన్ అసిస్టెంట్గా AI పనిచేస్తూ వచ్చింది. అంటే మనిషి తన అవసరాల కొరకు క్యాలిక్యులేటర్ వాడినట్టు, ఒక కంప్యూటర్ వాడినట్టు, ఆఖరికి ఒక AI ఏజెంట్ వాడుతున్నాం. ఇక్కడ వరకు ఫైన్. అంటే ఇది మనిషి సామర్థ్యాన్ని పెంచుతుంది, మనిషికి సహాయము చేసేవారి అవసరం లేకుండా పోతుంది. ఆ మేరకు ఉద్యోగాలు తొలగిస్తుంది, అంటే సహాయకుని ఉద్యోగం తొలగిస్తుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా మానవ మేధస్సు ఇక్కడ అనివార్యం, మనిషి అయితే ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు కొత్తగా ఆంథ్రోపిక్ రూపొందించిన డిజిటల్ కోవర్క్ ఏంటంటే, ఇది డిజిటల్ ఉద్యోగి. ఇట్ ఈస్ సింప్లీ ఒక ఎంప్లాయీ చేయవలసిన పనులన్నీ చేస్తుంది. ఉదాహరణకు మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, మీ రియల్ ఎస్టేట్ కంపెనీ మీరు ఒక ల్యాండ్ కొంటున్నారు. సాధారణంగా ల్యాండ్ కొనేటప్పుడు ఏం చేస్తారు, మీరు సేల్ డీడ్లు, ఆ లింక్ డాక్యుమెంట్లు, అవి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పహానీలు, అవన్నీ పట్టుకొని ఒక లాయర్కి ఇస్తారు. ఆ లాయర్ దాంతో కుస్తీ పడి ఆయన ఒక రిపోర్ట్ రాసిస్తాడు. ఇంకా ఇక్కడ ఈ డౌట్ ఉంది, ఇక్కడ ఈ డౌట్ ఉంది, దీనికి ఈసీ తీయండి, ఇంకా మరి ఇక్కడ ఏదో అనుమానం ఉంది, ఇతను మరి ఇక్కడ తండ్రి లీగల్ హెయిర్స్ 4 అయితే 3 సంతకాలు పెట్టారు, ఎవరు పెట్టలేదు, ఇట్లాంటి రిపోర్ట్ ఇస్తాడు. దాని నుంచి మనం ఆ ల్యాండ్ కొనొచ్చా లేదా డిసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఒక లీగల్ అని ఒక ప్లగిన్ క్రియేట్ చేసింది ఆంథ్రోపిక్. ఆ లీగల్ ప్లగిన్
ఒక కంపెనీ కాంట్రాక్ట్లన్నిటినీ స్టడీ చేసి ఆ కాంట్రాక్ట్ల పైన ఈ కంపెనీకి అవసరమైన రిపోర్ట్ రాసి పెడుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని దానికి ఫీడ్ చేస్తే అది మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్ స్టడీ చేసి మీకు ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఈ భూమి కొనొచ్చా లేదా చెప్తుంది. ఇక లాయర్ అవసరం ఉంటుందా? ఇక సింప్లీ లాయర్ అవసరం ఉండదు. లేదంటే 10 మంది లాయర్లు చేసే పనిని ఒక తెలివైన లాయర్ చేసేస్తాడు దీన్ని ఉపయోగించుకొని. అంటే ఆ డిజిటల్ లీగల్ అసిస్టెంట్ కు పని చెప్తాడు. అది ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చదివి తన తెలివి కూడా ఉపయోగించి ఇచ్చేస్తాడు. అంటే ఎయిదర్ ఇట్ విల్ టోటలీ రిప్లేస్ లాయర్ జాబ్ ఆర్ ఇట్ విల్ రిప్లేస్ 9 out of 10 లాయర్స్. సో 10 మంది లాయర్లలో 9 మంది అవసరమే లేదు, ఎందుకంటే ఇదే చెప్పేస్తుంది కదా. సో దిస్ ఇస్ కాల్ లీగల్ వర్క్. అలాగే డేటా సైంటిస్ట్ పనిచేస్తుంది. అంటే ఒక డేటా మొత్తాన్ని దానికి ఫీడ్ చేస్తే అది క్రంచింగ్ చేసి మొత్తం రిపోర్ట్ ఇస్తుంది. డేటా రీసెర్చర్ పనిచేస్తుంది. మీకు ఉదాహరణకు చైనాలో ఒక రేడియాలజిస్ట్ పనిచేసింది. సో ఒక మీకు సిటీ స్కాన్ రిపోర్ట్ ఇచ్చారు ప్యాంక్రియాస్ది. సాధారణంగా నార్మల్ సిటీ స్కాన్ లో ప్యాంక్రియాస్ లో ఉన్న మైన్యూట్ డ్యామేజ్ తెలియదు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ఎర్లీ స్టేజ్ ఉంటే గుర్తించలేరు. అందుకే సిటీ కాంట్రాస్ట్ ఇస్తారు. కానీ సెన్సిటివ్ ఆర్గాన్స్ కనుక రేడియేషన్ ఎక్స్పోజర్ మంచిది కాదని కాంట్రాస్ట్ ఇవ్వలే. నార్మల్ సిటీ స్కాన్ ఇచ్చారు. ఆ డేటాను రేడియాలజిస్ట్ చూసి ఏ ప్రాబ్లము లేదు అని అతను పంపించారు. నార్మల్ డయాబెటిక్స్ అని. వారం రోజుల తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేశారు, నువ్వు వచ్చి చూపెట్టుకోని ఏంటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది అని. ఎలా గుర్తించారు అంటే దీన్ని ఏఐకి లింక్ చేశారు. ఆ ఏఐ ఏజెంట్ ఏం చేసిందంటే ఒక సాధారణ రేడియాలజిస్టు పట్టుకోలేని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉనికిని పట్టుకున్నది. చూడండి, దీనివల్ల ఏమవుతుంది, మీకు రేడియాలజిస్ట్ కన్నా బెటర్ వర్క్ చేస్తుంది. 10 మంది రేడియాలజిస్టులు చేసే పని ఒక్కటి చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ దిస్ న్యూ డిజిటల్, ఐ థింక్ ది రేడియాలజిస్ట్ కాదు, ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ క్రియేట్ చేసిన డిజిటల్ కోవర్క్ ఏంటంటే ఇట్ కెన్ డూ లీగల్ అసిస్టెంట్ జాబ్, ఇట్ కెన్ డూ డేటా సైంటిస్ట్ జాబ్, ఇట్ కెన్ డూ రీసెర్చర్ జాబ్. ఇప్పుడు మీకు హెచ్ఆర్ జాబులు చేస్తుంది. ఉదాహరణకు ఒక 1000 అప్లికేషన్లు వస్తాయి, నీకు బేసిక్ స్క్రీనింగ్ చేసి పెడుతుంది. అందులో 100 మంది తయారు చేసి పెడుతుంది. మిగతా 100 మందిని నువ్వు చూసుకుంటే సరిపోతుంది. సో అందువల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఇది కేవలం ఒక ఉద్యోగికి సహాయం చేసే ఏజెంట్ కాదు, ఉద్యోగి చేసే పనే చేస్తుంది. సో ఉద్యోగికి సహాయం చేసే పని వేరు, ఉద్యోగి చేసే పని వేరు. సో ఉద్యోగికి సహాయం చేసే పని వరకు ఓకే, అభ్యంతరం లేదు, ఇట్ విల్ మేక్ యూ ఎఫిషియంట్. సో ఉద్యోగికి అది కూడా ఉద్యోగాలు తీసేదని కాదు, కానీ ఇదైతే మొత్తం ఉద్యోగమే లేకుండా చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు నేను మొన్న చర్చిస్తున్నాను ఏ మోడల్, నేను రెగ్యులర్గా ఒక 70 నేషనల్ ఇంటర్నేషనల్ సోర్సెస్ రెఫర్ చేస్తుంటాను. మొత్తం లిస్ట్ అంతా రాశాను. మీకు ప్రపంచంలో ఉండే ఎకానమిస్ట్, బ్లూంబర్గ్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ నుంచి మొదలుకొని ఇండియాలో ఆల్ బిజినెస్ డైలీస్, ఫోర్బ్స్ ఇండియా లాంటి మ్యాగజైన్స్, అనేక వెబ్సైట్లు, పేపర్లు, మొత్తం దేశంలో ఉన్న పేపర్లు, ఫిజికల్గా 12 పేపర్స్ వస్తాయి. ఇవి కాక టెలిగ్రాఫ్, స్టేట్స్మెంట్, డెక్కన్ ట్రిబ్యూన్ లాంటి దొరకని పేపర్లు ఇవన్నీ చదువుతాను. చూసి అందులో టాపిక్స్ ఐడెంటిఫై చేసుకుంటాను, సబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తాను. నాకు దీనికి ఒక 2-3 అవర్స్ పడిపోతుంది. నేను ఈ మధ్య మై సన్ ఇస్ ఏఐ ఇంజనీర్ ఇన్ గూగుల్, వాటితో చర్చిస్తున్నాను. అరే నాకు ఇది చాలా టైం తినేస్తుందిరా, 3 గంటలు నాలాగా ఆలోచించి ఇవన్నీ రోజు చూసి ఇంకో పలానా లింక్స్ నీకు ఉపయోగపడతాయి నాకు సజెస్ట్ చేసి ఏ ఏజెంట్ కావాలి, నేను నాలాగా ఆలోచించగలగాలి. అంటే నాగేశ్వర్ అప్పుడు నేను కంటిన్యూస్ గా వెయిట్ని పిక్ చేస్తున్నాను, వెయిట్ని రిజెక్ట్ చేస్తున్నాను అని నేను కనుక కంటిన్యూస్ గా ఏజెంట్ ట్రైన్ చేసుకుంటూ పోయాను అనుకోండి, ఆఫ్టర్ 1 year ఇట్ విల్ థింక్ లైక్ నాగేశ్వర్. ఏఐకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత ఇంటరాక్ట్ అయితే అదంతా మెరుగైతా ఉంటుంది. సో నేను ఒక ఏజెంట్ క్రియేట్ చేసుకొని ఈ 70 లింకులు దానికి ఫీడ్ చేసి రెగ్యులర్ గా నా వీడియోలను కూడా లింక్స్ ఫీడ్ చేసి నేను ఏవి వాడుతున్నాను ఏవి వాడడం లేదు అది సజెస్ట్ చేసింది. ఎందుకు వాడడం లేదు కూడా నేను చెప్పాను అనుకోండి, అది కొన్ని రోజులకు అది పట్టుకుంటుంది, సింపుల్ గా పట్టుకుంటుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అనుకోండి. ఉదాహరణకు విద్వేషపు వీధిలో ఒక వీరుడు చూపిన ప్రేమ అని ఒక వీడియో చేశాను. అది 1,00,000 దాటిపోయింది. ఏంటి, ఒక గుంపు ఒక మతస్థుని పైన దాడి చేస్తుంటే
అతను ఆపినటువంటి ఎగ్జాంపుల్ దీపక్ కుమార్, ఇంటర్నెట్ సెన్సేషన్. ఇది దానికి అర్థమైతే ఏం చేస్తుంది, ఇలాంటిది చూపెడుతుంది. ఇవాళ ఆంథ్రోపిక్ గురించి మాట్లాడాను, ఆన్లైన్ గేమ్ గురించి మాట్లాడతాను, దానికి అర్థమవుతుంది ఏది నాగేశ్వర్ మాట్లాడుతున్నాడు, ఏది నాగేశ్వర్ మాట్లాడితే ఎక్కువ మంది జనం చూస్తున్నారని ఆ ప్యాటర్న్ పట్టుకొని. ఏ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ అండర్స్టాండ్స్ ద ప్యాటర్న్స్. సో నాగేశ్వర్ ఏ టాపిక్స్ మాట్లాడుతున్నాడు, ఏ టాపిక్స్ మాట్లాడడం లేదు, ఏ టాపిక్స్ నాగేశ్వర్ మాట్లాడితే ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ టాపిక్ నాగేశ్వర్ మాట్లాడితే చూడడం లేదు పట్టుకుంటారు. పట్టుకొని అది సజెస్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, నా పని ఎంత సులభం అవుతుంది, నా పని సులభం అవుతుంది. నేను ఈ పనికి ఒకవేళ ఇద్దరిని నేను పెట్టుకోలేక గొడవ లేదు, నా పని నేనే చేసుకుంటున్నా, ఇద్దరు పెట్టుకున్నా వాళ్ళిద్దరు ఉద్యోగాలు పోతాయి ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ వాట్ ఏఐ ఈజ్ డూయింగ్. అంటే ఒక మనిషిని తన పనిని మెరుగుపరిచేటువంటి ఏజెంట్ దశ దాటి తానే ఉద్యోగిగా మారి పని చేసి పెట్టే దశకు ఏఐ చేరుకుంటుంది. దానితో మన ఐటీ కంపెనీలన్నీ దివాలా తీయడం, పడిపోవడం మొదలు విషయాలు. ఎందుకు, మన ఐటీ కంపెనీ, ముఖ్యంగా ఇండియన్ ఐటీ కంపెనీలు టోటల్ గా అమెరికా ఎక్కువ, అమెరికా ఎక్స్పర్ట్ 54% ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ అమెరికా. మన మోడల్ ఏంటి, బిల్లబుల్ అవర్స్ అంటారు. మన ఐటీ కంపెనీల మోడల్ ఏంటంటే మన మ్యాన్ పవర్ ను ఎన్ని గంటలు పని చేస్తున్నారన్న దానిపైన క్లయింట్ బిల్ ఇస్తాడు. ఆ క్లయింట్ కావాల్సిన సేవల్ని మనం అందిస్తుంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ నిర్వహణ కావచ్చు. ఈ పనులన్నీ కూడా మ్యాన్ పవర్ తో లింక్ అయి ఉన్నది. ఒక ఎంతమంది మనుషులు పెట్టుకుంటావు, ఎన్ని గంటలు ఆ మనిషి పనిచేస్తాడు. దాంట్లో క్లయింట్ ఒక $100 అవర్కి ఇస్తే మనోడు $10, $20 ఇచ్చి వాళ్ళు మిగతా $80 సంపాదిస్తుంటారు. ఇప్పుడు అమెరికాలో కన్సల్టింగ్ బిజినెస్ ఇదే, మన ఇండియాలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు చేసే పనే ఇది. సో దీ పనిని దెబ్బతీస్తే, ఎందుకు, మ్యాన్ పవర్ అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉన్నా వాళ్ళు అన్ని గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. దాంతో ఆటోమేటిక్ ఏమవుతుంది, నీవు అంతకుముందు ఒక 230 మంది ఎంప్లాయీస్ మ్యాన్ పవర్ పెట్టుకొని వారు రోజుకు 8 గంటలు పని చేస్తే 8 × 230 8 మీకు ఒక ఎంత 1840 గంటలకు బిల్లింగ్ చేస్తాం. దాన్ని బిల్లబుల్ అవర్స్ అంటారు. ఇప్పుడు ఏంటి 230 మంది ఎందుకు, నీకు ఆల్రెడీ డిజిటల్ కోవర్క్ వచ్చింది కదా ఆంథ్రోపిక్, అది పెట్టుకుంటే 20 మంది పనిచేస్తారు, 8 గంటలు అవసరం లేదు, 2 గంటలు పనిచేస్తారు. అంటే నీ బిల్లు 1840 అవర్స్ నుంచి 40 అవర్స్ పడిపోతుంది. నీకంటే ఈ కంపెనీల రెవెన్యూ మోడలే క్వశ్చనబుల్ అవుతుంది. అందుకే ఇంత భారీగా పడిపోతున్నాయి. ఎంటైర్ రెవెన్యూ మోడల్ అనేది ప్రశ్నార్థకమైపోతుంది. ఎందుకంటే ఈ రెవెన్యూ మోడలే మ్యాన్ పవర్, వర్క్ షెడ్, ఎంత పని చేస్తారు, ఎంతమంది చేస్తారు. మన చిన్నప్పుడు క్షేత్ర గంట మెన్సురేషన్ చదివాంచాడు. 20 మంది ఒకడు 30 మీటర్ల లోతున్న గోతిని తవ్వటానికి ఇంత టైం పడితే 10 మంది కార్మికులు 40 అడుగుల లోతున్న గోతిని తవ్వడానికి ఎంత సమయం పడుతుందని చిన్నప్పుడు చదివాము. ఇదంతా తలకిందులు అయిపోతుంది, మెన్సురేషన్ అంతా. సో ఈ క్షేత్రగణితం అంతా తలకిందులు అవుతుంది. అందువల్ల ఇవాళ ఆంథ్రోపిక్ క్రియేట్ చేసిన డిజిటల్ కోవర్క్ ఏంటంటే మనిషి చేసే పని చేస్తుంది, ఉద్యోగి చేసే పని. అందుకే దాన్ని కో ఎంప్లాయ్, డిజిటల్ ఉద్యోగి అన్నారు. ఇట్ ఈస్ ఎ డిజిటల్ ఉద్యోగి, డిజిటల్ సహాయకుడు కాదు అది. ఇట్స్ నాట్ ఏ ఏజెంట్, ఇట్ ఇస్ ఏ ఎంప్లాయ్. సో దీనితో ఐటీ కంపెనీల రెవెన్యూ మోడలే షేక్ అయిపోయింది. సో దీనికి మరి పరిష్కారం ఏంటి, నెక్స్ట్ పాయింట్. పరిష్కారం ఎప్పుడు కూడా టెక్నాలజీ ప్రయాణంలో బలహీనుడు పోతూనే ఉంటాడు, చిన్న తక్కువవాడు పోతూనే ఉంటాడు, మోడర్న్ ముందుకు పోతున్నాడు. రిక్షాలు ఉండే ఒకప్పుడు రిమి జిమ్మి హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిరి తిరిగితే మోటార్ కారే బలాదూర్ అని పాత తెలుగు సినిమాల్లో శ్రీనారాయణ రెడ్డి పాట ఉంది. ఇప్పుడు రిక్షాలు ఉన్నాయి ఎక్కడన్నా, ఏమైనా కార్లు వచ్చాయి, క్యాబ్స్ వచ్చాయి, ఆటోలు వచ్చాయి, రిక్షాలు ఎగిరగొట్టేశారు. క్యాబ్స్ వచ్చాయి, ఆటోలో కూడా దెబ్బతీసింది. ఒకప్పుడు జీవితంలో కారు ఎక్కడం అనేది ఊహించుకోలేని వారు కూడా ఇలా కారులో వస్తున్నారు. మా మన నిన్న వచ్చింది, ఎట్లా వచ్చామమ్మా అంటే క్యాబ్ మాట్లాడుకుని వచ్చాను సార్ అనేది. ఎందుకు, మేము 4 వస్తాం సార్, ఇదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్కు 4 క్యాబ్ మాట్లాడుకుంటే మాకు ఆటో కన్నా చెప్పాను సార్ అని. 4 మాట్లాడుకుని మనిషి 30 రూపాయలు పడేస్తే క్యాబ్ వచ్చేసింది, మంచిగా ఏసీలు వచ్చాం సార్ అని. మళ్ళీ 4 కోఆర్డినేట్ చేసుకొని ఫోన్లో కరెక్ట్ టైంకి బయటకు వచ్చి 4 కలిసి మళ్ళీ క్యాబ్ ఎక్కేస్తారు. అంటే ఇంట్లో పని చేసేవారు తక్కువ ఖర్చుతో ఇలా క్యాబ్లో ఏసీలో పోతున్నారు, ఆటోలో పోతలేరు. సో ఇది టెక్నాలజీ తెచ్చే లాభం. వీరికి నష్టం ఎవరికి, ఆటోలు ఎగిరిపోయాయి. అంతకుముందు ఆటోలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆటోలు లేవు, ఆటోలు తగ్గిపోతున్నాయి కదా. సో అందువల్ల టెక్నాలజీ వల్ల అనివార్యంగా ఈ మార్పు వస్తుంది. యూ కెనాట్ అవాయిడ్. ఇప్పుడు హెలీ ట్యాక్సీలు వస్తాయి, హెలికాప్టర్ ట్యాక్సీలు, మీరు అప్పుడు క్యాబ్స్ కూడా తగ్గిపోతాయి.
ఇలా నేను ఉస్మాన్ సిటీ వెళ్ళాలి, నేను టాక్సీ ఎందుకు మాట్లాడుకుంటే హెలికాప్టర్ టాక్సీ ఎక్కుతా ఆర్ట్స్కాల్ బిల్డింగ్ మీద దిగుతా, మా ఇంటి దగ్గర ఎక్కుతా ఆర్ట్స్కాల్ బిల్డింగ్, లేదు మాది ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ అయితే మా ఇంటి పైనే ఉంటుంది హెలిప్యాడ్, నేను అక్కడికి వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోతా. సో దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ చేంజెస్. దీనికి పరిష్కారం ఏంటి? జెన్సన్ హువాంగ్ ఎన్విడియా చీఫ్ ఒక మాట అన్నాడు, చాలా ఇంట్రెస్టింగ్ మాట అన్నాడు. ఏఐ విల్ నాట్ రిప్లేస్ జాబ్స్, ఏఐ తెలిసిన మనుషులు ఏఐ తెలియని మనుషుల ఉద్యోగాన్ని తీసేస్తుంది అన్నాడు ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్. ఏఐ తెలిసిన ఉద్యోగులు, ఏఐ వాడే ఉద్యోగులు, ఏఐ వాడని ఉద్యోగుల్ని తొలగిస్తుంది. అంటే అల్టిమేట్గా ఉద్యోగం ఇక్కడ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు సైకిల్ మీద మనిషి పోతున్నాడు, పక్కన బండి ఉంది, ఆ బండి ఏమన్నా థ్రెట్టా సైకిల్ మీద పోయేవాడికి? బండి ఆగుంది కదా, కానీ బండి మీద మనిషి ఎక్కడనుకో ఏమవుతుంది? సైకిల్ మీద ప్రయాణం చేసేవాడికన్నా చాలా వేగంగా బండి మీద నడవడిపోతాడు. అంటే బండి కాదు థ్రెట్, బండి నడిపే వ్యక్తి సైకిల్ నడిపే వ్యక్తి కన్నా పోటీ. కానీ ఓన్లీ బండితో పోటీ ఏముండదు, బండి అక్కడే ఉంటుంది ఖాళీగానే. మై సన్ చెప్పాను కదా, గూగుల్లో ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇంజనీర్, ఏ స్పెషలిస్ట్. వాడు నాకు ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాడు, గుర్రం ఎగ్జాంపుల్. ఒక గుర్రం ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు. మనిషి వేగంగా పోలేడు, కానీ కరెక్ట్గా ఒకే రూట్లో పోతాడు. గుర్రం వేగంగా పోతుంది, కానీ కరెక్ట్గా పోతుంది. దానికి తెలియదు ఎడిపోవాలనో. అందువల్ల పరిష్కారం మనిషికి గుర్రం వల్ల ప్రమాదం కాదు, గుర్రము స్వారీ చేసే మనిషి కాలినడకల పోతున్న మనిషిని తీసేస్తుంది. సో కాంపిటీషన్ ఎవరి మధ్య? గుర్రము స్వారీ చేసే మనిషికి కాలినడకన పోతున్న మనిషికి మధ్య కాంపిటీషన్ తప్ప గుర్రానికి మనిషికి కాదు కాంపిటీషన్. ఇలాగే బండికి మోటార్ సైకిల్కు సైకిల్ మీద పోయేవాడికి కాంపిటీషన్ కాదు, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసేవాడికి సైకిల్ మీద ప్రయాణం చేసేవాడికి కాంపిటీషన్. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే ఈ టెక్నాలజీ ప్రయాణంలో యూ కెనాట్ గో బ్యాక్. దీనికి పరిష్కారం ఏంటి? చాలా చర్చ జరుగుతున్నది, ఏ ట్యాక్స్ విధించాలని రకరకాలు. బట్ అల్టిమేట్లీ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రీస్కిల్ అవర్ సెల్స్. సో నేను పత్రికల్లో రాసే సమయంలో సంపాదకులుగా పనిచేసిన వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆర్టికల్ ఇచ్చి, సార్ కొద్దిగా చూడండి సార్, దీన్ని పబ్లిష్ చేస్తారా అంటే దాన్ని చదివి ఇంకో ఈ తప్పులు ఈ మార్పులు చేయవా అన్నవాళ్ళు ఇలా వాళ్ళు సాధారణ జర్నలిస్టులుగా ఉండిపోయారు. నాగేశ్వర పాపులర్ అయ్యాడు. ఏంటి మరి నాకన్నా తెలియలేదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నేను ఒక ఆర్టికల్ పట్టుకొని ఆ ఎడిటర్ల దగ్గరికి వెళ్ళి నిలబడి చేతులు కట్టుకొని వాళ్ళ చైర్లో కూర్చుంటే, సార్ నా ఆర్టికల్ సార్ ఎడిట్ పేజ్ రాశాను సార్ అని ఇచ్చేవాడిని. ఇవాళ వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఇంత పాపులర్ అయ్యాను. కారణం ఏంటి? నేను ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చాను, 24 hour టెలివిజన్కి వచ్చాను, లైవ్ టీవీకి వచ్చాను, ఆల్రెడీ ఇంటర్నెట్కి వచ్చాను, ఇలా 11 lakhs ఫాలోవర్స్తో యూట్యూబ్లో ఉన్నాను. సో ఐ చేంజ్ విత్ ద టెక్నాలజీ. తెలివి ఉంటే సరిపోదు, యూ హావ్ టు చేంజ్ విత్ ద టెక్నాలజీ. అది ఆంథ్రోపిక్ డిజిటల్ ఉద్యోగి తీసుకొస్తున్న కాంపిటీషన్. యూ హావ్ టు రీవర్క్ యువర్ మోడల్స్. ఐటీ కంపెనీలు ఇంకా మేము అవుట్ సోర్సింగ్ సేవలు ఇస్తాం అంటే దట్ డజంట్ వర్క్. యూ హావ్ టు learn the technology, you have to master the technology, you have to make a value addition. ఆ వాల్యూ అడిషన్ చేస్తేనే కంపెనీ నిలబడుతుంది, ఉద్యోగం నిలబడుతుంది.